మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. అంటే ఇక్కడ పృథ్వీరాజ్ గారు ఏంటంటే ఒకటి అందరికీ కామన్గా వచ్చిన డౌట్, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు అట్లాంటి భేదభావం ఏమీ లేదు. బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పుట్టిండేది నెల్లూరులో పుట్టిండొచ్చు, కానీ ఆయన మ్యాక్సిమం చెన్నైలో ఉన్నాడు, హైదరాబాద్లో పాటలు పాడాడు, దేశమంతా తిరిగాడు, ఆల్మోస్ట్ అన్ని భాషల్లో పాడాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కుల మత ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. సో ఎవరి విషయాల్లో లేని అభ్యంతరం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విషయంలో ఎందుకు వచ్చింది పృథ్వీరాజ్కి? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా విగ్రహాలు పెట్టారు కదా, ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు, ఇంకో 2-3 విగ్రహాలు పెట్టారు కదా, ఆ విగ్రహాలన్నిటికీ లేని అభ్యంతరం బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అంటే అతని కులం చిన్నదనా, లేకపోతే అతని బలం తక్కువనా, ఏ ఉద్దేశంతో పృథ్వీరాజు పర్టికులర్గా బాలసుబ్రహ్మణ్యం విషయంలోనే ఆల్ ఆఫ్ సడన్ వచ్చి అడ్డుకున్నాడు? అది దేశాన్ని వెళ్ళిన కులం అండి. అది కులం చిన్నది ఎందుకైతే చాలా పవర్ఫుల్ కులం అది. కానీ ఇప్పుడు వాళ్ళు అట్లా కాదు, అట్లా నేను కులం సైడ్ నేను పోతేనే లేను, కానీ కులం అనేది లేదు. తనని వ్యక్తిగతంగా అగౌరవపరచాలనేది కూడా నాకు లేదు. నేను అగౌరవపరిస్తే ఆయన తక్కువ అయ్యేది కూడా ఏం లేదు. నేను తక్కువ చేసి చూపిస్తే తన తక్కువ అయ్యేది కూడా ఏం లేదు. అయితే విగ్రహాల పంచాయతీ ఏంటిదని అడిగారు కదా. లాస్ట్ 12 years నుంచి కూడా, లాస్ట్ 10 years కేసీఆర్ పాలనలో కూడా నా ఫైట్ నడిచింది. కాకపోతే అది బయటికి రాలేదు అంతే. కానీ ఇప్పుడు మీరు అది అడిగారు కాబట్టి, అంటే నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళకి హానర్ జరగక ముందే ఇటువంటి వాళ్ళే జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ 2012లో రవీంద్ర భారతిలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పెట్టిరు. అప్పుడేం పంచాయతీ లేకుంటే దాని గురించి ఇప్పుడు నేనేం మాట్లాడుతాను. ఓకే, దాని గురించి నేను మాట్లాడతాను. తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ ఆ ప్లేస్ లో అది ఒక సాంస్కృతిక గుండెకాయ అది. ఓకే, రవీంద్ర భారతి అనేది తెలంగాణ సాంస్కృతిక గుండెకాయ. ఓకే, అక్కడ ఇప్పుడు ఆ విగ్రహం వచ్చినప్పుడు సరే నేను కూడా ఒక ఆబ్జెక్షన్ పెట్టిన. ఇప్పుడు విగ్రహాల కాడికి వచ్చినప్పుడు నేను కొంతమంది విగ్రహాల గురించి ఆల్రెడీ విగ్రహాలు చేపించి, ఈ శంకర్ సారంగపాణి, అవును, గండార బాయి కాడబొల్ల చిన్నది, పామూరు సంతలోన పాలమ్ముతున్నది, పాలమ్మ నిత్తునా దానివో నిత్తునా, పాలమ్మ నిత్తునా దానివో నిత్తునా అనే పాట జానపదాలలో ఒక హీరో. చాలా మంది తెలియదు, సినిమా వాళ్ళకు మా సారంగపాణి తెలుసు. శంకర్ విగ్రహం, సారంగపాణి విగ్రహం 2014లో వరంగల్లో పబ్లిక్ గార్డెన్ లో ఒక పెద్ద సభ, పొద్దు నుంచి రాత్రి దాకా ఒక సభ పెట్టి, ఆ సభలో తీర్మానం చేసి విగ్రహాలు చేసి పెట్టిపియాలనుకొని చేస్తే ఈమె తన వైఫ్ సంధ్యక్క పక్కకు కొడుకు, ఆమె చనిపోయింది, కొడుకు కూడా చనిపోయింది క్యాన్సర్ తోని. చాలా ఘోరం. ఈ విగ్రహాలు పర్మిషన్ గురించి మేము అనుకోవడం మొత్తం తిరిగినాను వరంగల్లో. ఇయ్యలే లాస్ట్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇయ్యలే. దాదాపు 6-7 ఏళ్ళు చెప్తున్నా. అదే నేను ఈ ప్రభుత్వం మీద కాదు కొట్లాడేది, గత ప్రభుత్వం కూడా జరిగింది, ఇదంతా జరిగింది, లాస్ట్ కు వదిలేసినాం. పోనీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేసేవి అనుకుంటే, నేను రాగానే ఫస్ట్ రోషయ్య విగ్రహం పెట్టి, ఈ రోషయ్య విగ్రహం గురించి కూడా నేను మాట్లాడినా. బహుశా మీరు చూసినో లేదో నాకు తెలియదు. ఇక్కడ వాళ్ళయి అక్కడ లేవు కదా. రోషయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా, అంటే మరి ఈయనకన్నా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసినటువంటి చెన్నారెడ్డి గారి విగ్రహం అక్కడ ఎక్కడన్నా ఉందా? అంజయ్ గారి విగ్రహం ఎక్కడన్నా ఉందా? పివి నరసింహారావు గారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి? నంద్యాలకు వెళ్ళి ఎన్నికై ఉన్నాడు కదా, ఎన్ని ఉన్నాయి? మరి ఇప్పుడు తనది పెడుతున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆ రోజు కూడా యాక్చువల్గా నేను నా ఒపీనియన్ చెప్దామని అక్కడ పోయినా. నేను దాన్ని విగ్రహం మీద దాడి చేస్తేందుకో దేనికో పోలే, నేను దాడి చేసేట్టుగా అట్లా అనుకునేది నా విగ్రహమే ఉండదు. ఆ విగ్రహం పెట్టనీయం అసలు. ఒకవేళ అట్లా దాడులు చేసి చేయాలంటే నేను కూడా ఇక్కడి జనాలను అక్కడి జనాలను కూడా విజ్ఞప్తి చేసేందుకే నేను ఆ పని చేస్తే, నేను ఖాళీ పోతే మా కెమెరా గుంజుకుంటున్నాయి. శుభలేఖ సుధాకర్ గారైనా కెమెరా గుంజుకుంటారు. అరే కెమెరా ఎందుకు గుంజుకుంటారు? అప్పుడేదో ఫోన్ మాట్లాడుతున్నా పక్క వేరే, ఇదేం సార్ మీరు కెమెరా ఎందుకు గుంజుకుంటారు, వీడియో ఎట్లా తీస్తారన్నారు. అరే వీడియో తీసేందుకు మాకు పర్మిషన్ కావాలి, అది ఓపెన్ ప్లేస్. అనుకో మీరేంది, మీరెవరో తెలియదు కదా, పిల్లగానికి ఎవరు తెలియదు, తీసే తప్పేంది, ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నది. ఇప్పుడు ఇవాళ పోయి చూస్తే పరదలు కట్టిండ్రు. సార్ మీరు డైరెక్టర్ కాదు, లేకపోతే మీరు అటెండర్ కాదు, మీరు చెప్తే ఎవరు ఇంటేందుకు? జనరల్గా ఎడిపోయినా మేము వాయిస్ ఇస్తప్పుడు వీడియోలు తీసుకుంటారు, మీరు ఎందుకు కెమెరా గుంజుకునేది ఎక్కడిది? నేను ఎవరో తెలుసా, నాకు తెలుసు సార్ మీరు శుభలేఖ సుధాకర్ గారు, నాకు తెలుసు మీరంటే గౌరవం ఉన్నది, చాలా మరి చూడండి, మీరైనా మాట్లాడినా బైసాబ్ అని కూడా మాట్లాడినా చెప్తున్నా నేను, అలా తప్పేం లేదండి, అది మరమ్మతులు జరుగుతున్నది, తీస్తారు పెడతారని. కానీ ఆయన మామూలు ఆవేశం కాదు అది మామూలు. మరి ఆయన
ముఖ్యమంత్రి న్యాయం పడి ఉన్నాడు అనుకోని చేసిండేమో కానీ ఇదే థర్డ్ పర్సన్ అక్కడ. తన ఒక ఉద్యోగి కాదు, దానికి ఇన్ఛార్జ్ కాదు, గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఒక ప్రైవేట్ వాళ్ళు కానీ వచ్చాడ చేసిండు అంతనే కదా. అరే ఈ తెలంగాణలో మా దగ్గర వచ్చి మేము బొమ్మల వీడియో తీసుకున్నది నీ పర్మిషన్ తీసుకున్నామా, నువ్వు గుండాలేక నువ్వు కెమెరా గుంజుకున్నాడు ఏందని ఆ ఫ్రిక్షన్ జరిగింది, అది పోయింది. ఓకే, ఒకవేళ కూలగొట్టా తెలుసుకుంటే నేను కెమెరా ఎందుకు పట్టుకొస్తాండి, గడపార పట్టుకొచ్చి కుదుతాం. నా ఇంటెన్షన్ అది కాదు, నా ఇంటెన్షన్ జనాలకు చెప్పేందుకు. సో మీరు కూడా బాల అభిమానే కదా వాస్తవంగా పాటలు విన్నామండి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఫ్రిక్షన్ పోయినప్పుడు ఫ్రిక్షన్ లో ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు నేను ఒక ఉద్దేశంతోనంటే మామూలుగా దుర్భాషలు ఆడతలేరు మా సంటోళ్ళ మీద. అసలు వీడు ఎవడు, ఇప్పుడు మీరు అన్నారు 80% తెలియదు అని. సో 80% సినిమా వాళ్ళకి తెలియదు కావచ్చు, బరాబర్ నేను తెలియదు. ఓకే.